క్రైస్తవ్యం పొందిన దళితుల విషయమై 1950లో అప్పటి రాష్ట్రపతి విడుదల చేసిన ఉత్తర్వులు రద్దు చేసి మత స్వేచ్ఛను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ పిఠాపురం నియోజకవర్గ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పట్టణం చర్చ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ వే రోడ్ బంగారం రావిచెట్టు సెంటర్ మీదుగా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో మత స్వేచ్ఛను హరిస్తున్న జీవోలను వెంటనే నిలుపుదల చేయాలని నినాదించారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకు పాస్టర్ అసోసియేషన్ సభ్యులు విక్టర్ బాబు, హానోక్ బాబు, నాని బాబు చేతుల మీదుగా వినతి పత్రం అందజేశారు. దళితులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే క్రిస్టియానిటీని స్వీకరిస్తారో వారందరికీ కూడా వారి యొక్క ఎస్సీ హోదా పోతుంది అనేటువంటి ఆర్డర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. కనుక మరి భారతదేశంలో మనం అందరం కూడా మరి వివిధ రకాలైనటువంటి కులాల్లో జన్మించడం జరిగింది. మతం మారినంత మాత్రాన కులం ఎవరికి కూడా మారదు. కనుక ఇతర కులాల్లో నుంచి క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి వారికి ఎవరికి కూడా కులం అనేటువంటిది రిజర్వేషన్ పోవటం లేదు. ఓన్లీ దళితుల విషయంలో మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇలాగ రిజర్వేషన్ పోవడం వల్ల దళితుల్లో నుంచి క్రైస్తవులలోకి మారినటువంటి వారికి వారి రిజర్వేషన్లు కోల్పోయేటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటా ఉన్నారు. కనుక మరి ఈ విషయంలో మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నాయకులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించి దళితులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులలో మారినటువంటి వారికి మరి న్యాయం జరిగించాలని, ఈ విషయంలో మరి ఆర్డర్స్ రద్దు చేయడం విషయంలో కానీ లేకపోతే మార్పు చేయడం విషయంలో కానీ మరి తగినటువంటి చర్యలు తీసుకోవాలని పిఠాపురం పాస్టర్స్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి పై అధికారులకు చేస్తా ఉన్నాం. ఎంతో మంది మార్పు చెందారు. వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు, ఎంతమంది జీవితాలు మారాయి. అలాగనే మరి క్రైస్తవులు సంస్థలు స్థాపించి మరి హాస్టల్స్ పెట్టారు, తర్వాత ఓల్డేజ్ హోమ్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు. ఈ రోజున ఎంతో మంది చదువుకుంటున్నారు. పిఠాపురంలో కూడా మనం పరిశీలన చేస్తే క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ద్వారా ఎంతోమంది ప్రముఖులు పుట్టారు. అలాగనే క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మొట్టమొదటిసారిగా మన వైపు క్యాన్సర్ వైద్యం కూడా అందించడం జరిగింది. సో ఇన్ని సేవా కార్యక్రమాలు క్రైస్తవ సంస్థల ద్వారా, మిషనరీ సంస్థల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లేని కులాలు మతాలు ఇప్పుడు మరి ఎందుకు మరి కొత్తగా వచ్చాయో మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే మేము ఎప్పుడు కులాలని మతాలని ప్రోత్సహించాం. మేము కేవలం యేసుప్రభు వారి ప్రేమను ప్రకటిస్తాం. అలాగనే వారి జీవితాలు మార్పు చెందడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అయితే 70 సంవత్సరాల క్రితమే మరి క్రైస్తవులు ఎవరైనా దళితులు ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి సామాజిక హోదా లేదంటే వారు రిజర్వేషన్ పోగొట్టడం లేదంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడం కుట్ర జరుగుతూ ఉంది. 70 సంవత్సరాలుగా దీన్ని పార్లమెంట్లో చర్చించలేదు. ఈనాటికి కూడా అదే మరి జీవోని అడ్డుపెట్టుకుని ఎంతో మంది మరి జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్పడుతూ ఉన్నాయి. మరి ఈ విషయంలో తప్పనిసరిగా దాన్ని చర్చించి ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజుని ఈ ర్యాలీ చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది నష్టపోతూ ఉన్నారు, ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కులం వేరు, మతం వేరు. మిగిలిన కులాలలో అందరూ కూడా వారు సామాజిక హోదా బాగానే అనుభవిస్తున్నారు. ఓన్లీ కేవలం దళితులైనటువంటి 59 ఉపకులాల వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది మా ప్రశ్న. మేము ఎవరిని విమర్శించడం లేదు, కేవలం మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మేము కేవలం ఈ విషయంలో న్యాయం చేయమని అడుగుతున్నాం. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం అమ్మగారిని కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది.